ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టుకున్నారు. ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నారు అంటే బీజేపీకి సంబంధించి నేతలతో ఒక మీటింగ్ జరిగింది. ఇది చాలా స్పష్టంగా చూడండి. బీజేపీతో సీఎం రహస్య భేటీలా, కుర్చీ పోతుందనే భయంతోనే చర్చలా, రేవంత్ పై చర్యలకు రాహుల్కి ధైర్యం లేదా, రాహుల్తో మీ సంబంధం ఎవరికి కావాలి, ఇచ్చిన హామీలు చేతగాక గాలి మాటలా, ఆడలేక పాతగజ్జలు అన్నట్టుగా రేవంత్ పాలన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేను నిన్న చాలా క్లారిటీగా కూడా చెప్పాను. రేవంత్ రెడ్డికి సంబంధించిన కుర్చీకి ప్రమాదం అయితే ఏర్పడింది. ఆల్రెడీ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. మనం ఏదైనా రిజర్వాయర్ కానీ లేకపోతే ఎక్కడైనా ప్రాజెక్టుల పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు ఎత్తేటప్పుడు ఏ విధంగా ఆరన్ వస్తుందో అట్లనే కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక ఆరన్ వచ్చింది. అదే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన లిస్ట్. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లిస్ట్కి అక్కడ ఉన్న లిస్ట్కి సంబంధం లేకుండా పోయింది. దాన్నే మనం పూర్తి స్థాయిలో కూడా హారన్గా భావించవచ్చు, దాన్నే సౌండ్గా మనం భావించవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని నమ్మడం లేదు అని చెప్పడానికి ఒక సాక్ష్యంగా కూడా మనం చూడొచ్చు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షిని మార్చడం, మీనాక్షి నటరాజన్ తెర మీదికి రావడం, ఈ జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే బీజేపీతో భేటీ దేనికి సంకేతం? భారతీయ జనతా పార్టీతో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు భేటీ అవ్వడం వల్ల ముఖ్యమంత్రి గారికి వచ్చే లాభం ఏంటి, భారతీయ జనతా పార్టీకి ఒరిగే లాభ నష్టాలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక రాహుల్ గాంధీ చర్యలకు కనుక తీసుకుంటే, చర్యలకు కనుక పూనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అంటే రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి, రేవంత్ రెడ్డి కాక వేరొక వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఉంచుదామంటే రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచే సీన్ అయితే చేయడు కదా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచే ప్రయత్నం అయితే చేస్తాడా? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే సెంటర్లో ఉన్నది కాంగ్రెస్ కాదు, భారతీయ జనతా పార్టీ. ఇక్కడ చాలా క్లారిటీగా కూడా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయే పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో జరిగే విషయం ఏంటి అంటే చాలా క్లారిటీగా కూడా మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి ఇక ముగింపు పలికింది అని చెప్పడానికి ఇది సాక్ష్యం, నిదర్శనం. మన భాషలో ఎలా చెప్పాలి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి కుర్చీకి కర్చీప్ మరొకరు వేశారు అని చెప్పడానికి మరొక అంశం. అయితే ఈ రహస్య భేటీ ఎక్కడ జరిగింది, రహస్య భేటీకి సంబంధించిన పరిణామాలు ఏంటి, ఎందుకు దీన్ని పదే పదే రాజకీయం చేస్తున్నారు, అసలు ముఖ్యమంత్రి గారికి సంబంధించి రాజకీయంగా జరిగిన అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం. బీజేపీ నేతలతో సీఎం రేవంత్ రహస్య సమావేశం కావడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర సీఎం పదవిలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి, కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడం ఏంటంటూ విమర్శించారు. ఎంతటి సిగ్గుచేటు, సీఎంకి ఇంత మాత్రం తెలియదా అన్నారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయాలు రాజకీయం రాష్ట్ర నేతలపై ఇంతవరకు ఎప్పుడూ లేదని చెప్పారు. బయటకు బీజేపీ నేతలతో కుస్తీ పడినట్లుగా ఫోజులు కొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దొంగచాటుగా దోస్తీ చేసే నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గమని అన్నారు. రాష్ట్రానికి ఏ ముప్పు తేవడానికి సమావేశమయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ గూడుపురాని చేయడానికి తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రి దమ్ముంటే బయట పెట్టాలంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడిందని, ఏ క్షణంలోనైనా సీఎం కుర్చీ చేజారుతుందని, ఆ సీఎం బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నట్లుగా స్పష్టమవుతుందన్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రాన్ని ఆగం చేసి డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను సమాజం ఎట్టి పరిస్థితులలో సాహసించదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా పోదాం మనం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి రేవంత్ రెడ్డికి సంబంధం ఏంది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అంటే రేవంత్ రెడ్డిగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కావడాన్నే ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా క్వశ్చన్ మార్క్. అంటే అందరూ విభేదించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ లేకపోతే జానారెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ చాలామంది నేతలు కూడా బాహాటంగానే, హనుమంతరావు కానీ బాహాటంగానే ముఖ్యమంత్రికి సంబంధించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి నాటి పిసిసి అధ్యక్షుడు కావడానికి ససేమిరా అంటూ కూడా బహిరంగంగానే బాహాటంగానే ఆరోపణలు చేసింది వాస్తవం కాదా? రెండోది, ఇప్పుడు సీఎం కావడాన్ని ఎవరు జన్మించుకున్నారండి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ నేతలే గీత దాటి రేవంత్ రెడ్డి సభలో పాల్గొంటే కనీసం కుర్చీలోకి వెళ్ళలేవరు, ప్రెస్ మీట్ పెడితే కనీసం ముఖ్యమంత్రి అన్న గౌరవం లేదు. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ ఎడాపెడా కూడా
బాహాటంగానే విమర్శలు చేస్తున్న పరిస్థితి, ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం, కావాలని ముఖ్యమంత్రి మీద రాజకీయం చేస్తున్న పరిణామాలు కనబడ్డాయి. అంటే రేవంత్ రెడ్డికి వెన్నుపోటు ఎక్కడున్నది? కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది మంత్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రధానమైన ఎజెండాను ఢిల్లీకి మోసుకెళ్తున్నారు. రాహుల్ గాంధీకి సంబంధించి ఇక్కడ జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ముఖ్యమంత్రిని మార్చాలంటూ పదే పదే వినతి పత్రాలు, వినమ్రాలు ఇతరత్ర కూడా పంపిస్తున్న పరిణామాలు చూసాం. అంటే ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితులలో కూడా ఉండకూడదు, కొత్త ముఖ్యమంత్రి మాకు కావాలంటూ పదే పదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన మంత్రులే కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే పదే పదే ఢిల్లీకి రాజకీయాలు పంపుతున్న తరుణాలు మనం చూడలేదా? ఇది నిజం కాదంటారా? ఇక నాలుగో అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి రహస్య భేటీ జరగలేదా? అనిరుద్ రెడ్డికి సంబంధించిన సారథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి మీద అసంతృప్తితోని, దాంతో పాటు ఈ ముఖ్యమంత్రి మాకొద్దు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళందరూ ఏ విధంగా అధికారంలోకి వచ్చిన నిన్న మొన్న అంటే వలసదారులు వస్తే వాళ్ళకి ఏ విధంగా మంత్రి పదవులు ఇస్తారు, వాళ్ళని ఏ విధంగా మంత్రి పదవులో కూర్చోబెడతారు, ఇది సిగ్గుచేటు కాదా అంటూ సొంత పార్టీ నేతలు అనలేదా? ఇక ఇప్పటి వరకు ఢిల్లీకి దాదాపుగా నాకు ఉన్న సమాచారం ప్రకారం అంటే రౌండ్ ఫిగర్ గా తెలియదు కానీ సుమారు 40 సార్లు హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ వెళ్ళలేదా? వెళ్ళి రాష్ట్రానికి ఏ మేరకు పూర్తి స్థాయిలో కేంద్రం నుండి సహకారం తెచ్చిల్లు? ఓ యూనివర్సిటీకి డబ్బులు తెచ్చిల్లా, లేకపోతే ఒక విశ్వవిద్యాలయానికి డబ్బులు తెచ్చిల్లా, లేకపోతే ఓ ఆసుపత్రికి తెచ్చిల్లా, ఓ రోడ్లకు తెచ్చిల్లా, ప్రజల సంక్షేమానికి తెచ్చిల్లా, మనం కట్టిన ట్యాక్స్లకు సంబంధించి మాకు రావాల్సిన వాటాలు ఇవ్వండి అన్నమా, లేకపోతే అసెంబ్లీ పార్లమెంట్లో జరిగిన సమావేశాలలో మాకు బడ్జెట్లో మాకు తెలంగాణ కేటాయించలేదని ఏమన్నా నిరసన వ్యక్తం చేసినామా అంటే లేదు. ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది, అటు కాంగ్రెస్కి సంబంధించిన 8 మంది గుండు సున్నా చేసిన పరిస్థితి చూసాం. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ముఖ్యమంత్రి గారు భేటీ అయ్యింది తన యొక్క వ్యక్తిగత రాజకీయాల కోసం, తన యొక్క భవిష్యత్తు కోసం, తన యొక్క ఎజెండా కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ప్రధానమైన కారణాలు రెండే ఆలోచించాలి. ఒకటి, ముఖ్యమంత్రి గారు భేటీ కావడానికి కారణం ఏంటి అంటే తన కుర్చీ ఎప్పుడైనా లాగేసుకుంటారని గతంలోనే కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చే అంటే వాళ్ళకు రహస్యంగా చెప్పేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నంతకాలం ఇక్కడ కుర్చీని కాపాడే ప్రయత్నం చేస్తారు, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటే బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కొత్త పార్టీని తీసుకెళ్తా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు వద్దు బాబో అనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నీకు ముఖ్యమంత్రిగా 15 నెలల కాలం ఇస్తేనే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇంట్లోన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద వేసిన పరిస్థితి కనబడతాను. ఇక దాని తర్వాత నువ్వు శ్మశానానికి పంపిస్తావో ఏం చేస్తావో అనేది మాకు తెలిసిన విషయమే. సో తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరు కూడా రేవంత్ రెడ్డి పెట్టే కొత్త పార్టీని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఓటుకు నేటుకు సంబంధించి కాపాడడానికి, అటు చంద్రబాబు నాయుడును కూడా తన యొక్క శిష్యుడు అని ముద్రేసుకోవడానికి రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ పంపించే ఆలోచనలు ఉండొచ్చు, ఉండక లేదు అనడానికి ఇక్కడ లేదు. సో భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి బహుశా 2014 తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో ఇక్కడ కుట్రలు చేసిళ్ళు, 2018లో కూటమి పేరుతో కుట్రలు చేసిళ్ళు, ఆ తర్వాత 2021, 22లో అప్పుడు ఎమ్మెల్యేల ఎరకేసుకు సంబంధించి చూసాం. అంటే తెలంగాణలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ శతదా ప్రయత్నం చేస్తున్నది అనేది వాస్తవం. సో ఇలాంటి పరిస్థితులలో కూడా బీజేపీ తమకు ఎలాగో అవసరం ఉంటుంది, కావాల్సిన సమాచారం వాళ్ళకి అందింది కాబట్టి ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లున్నది ఏం కథ అనేది బీజేపీలోకి వెళ్తే సేఫ్ గేమ్లో ఉండొచ్చు అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన అంటూ కూడా వాళ్ళ సన్నిహితులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీలోకి ఎవరైనా వస్తా అని చూకుంటారా? ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్లా మారుతారు. దేవుడి దగ్గరికి వెళ్తే ఎన్ని మెట్లు ఉంటాయో అట్లా ఒక్కొక్క మెట్టు కాడ ఒక్కొక్క నేతలు అడ్డుపడుతూనే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే. ఎవరు? కిషన్ రెడ్డి అడ్డుపడ్డాడు, బండి సంజయ్ అడ్డుపడ్డాడు, చాలా మంది కూడా అడ్డుపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డి కనుక వస్తే మా పెత్తనం, మా పదవులు ఇతరత్ర పోతాయనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నట్టుగా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం. సో పూర్తి స్థాయిలో బీజేపీతో సీఎం రహస్య భేటీలు దేనికోసం? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం కాదు, లేదా ఇక్కడి పౌరుల కోసం కాదు, ఇక్కడి రాజకీయ అనిశ్చితి కోసం కాదు, కేవలం తన యొక్క స్వార్థపూరితమైన సొంత ఎజెండా కోసం మాత్రమే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీతో భేటీ కావడం, లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఆ పార్టీతో అంటగాగడానికి ప్రధానమైన కారణం. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ అంటే కాషాయ కాంగ్రెస్ అని అభివర్ణించడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్ళిన మన ముఖ్యమంత్రి ఏమన్నా చేసిండా అంటే ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర
రాష్ట్ర రాజకీయాలు ఒకటే రకంగా కనబడుతున్నాయి. ఇక్కడ కేవలం సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజం. జాతీయ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ అనేది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. సో ఇలాంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చర్చ ఏంది అంటే, ఈ భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం తెర మీదకి వస్తుంది. మనకి ఎవరో ఒకరు కావాలి, తెలంగాణలో అధికారంలోకి రావాలి కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని సమయం సందర్భం అనుగుణంగా చూసి లాక్కునే ప్రయత్నం జరగబోతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం తన కుర్చీని కాపాడుకోవడం, తన యొక్క పదవి మీద ఉన్న వ్యామోహంతో కావచ్చు, లేదా తన భవిష్యత్తు యొక్క రాజకీయాల కోసం ఈ తెలంగాణ ప్రాంత ప్రజలను గొంతుగోసే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. ఇది వాస్తవమైన విషయం. ఎందుకు నేను చెప్తున్నానంటే, బీజేపీతో సీఎం రహస్య భేటీ అంటే చాలా సందర్భాలలో జరిగింది. మీరు సెంట్రల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సమస్యల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడ నిధుల కోసమో లేకపోతే ఇతరత్రా అని పేపర్లకు సంబంధించిన వాళ్ళ డబ్బా మీడియాకు సంబంధించి వాళ్ళ ఏదైతే కరపత్రాలుగా ఉన్న వాళ్ళ యొక్క కాంగ్రెస్ మీడియాకు సంబంధించి అందులో కథనాలు రావచ్చేమో కానీ రియాలిటీ ఇక్కడ జరగలేదు. కేవలం రాజకీయ భవిష్యత్తు, ఆ రాజకీయ అనిశ్చితి ఏదైతే ఉందో, రాహుల్ గాంధీకి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ ప్రచారం ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి తొలగింపు అనేది ఈ పంచాయతీ మాత్రమే జరుగుతున్న పరిస్థితి కనబడతాను. సో ఫైనల్ గా ఇక్కడ చర్చ ఏంది అంటే, కేటీఆర్ చెప్పినప్పుడు వాస్తవమైన విషయం. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీలోకి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఆగస్టులో కొత్త ముఖ్యమంత్రి వస్తాడు అనేది కూడా వాస్తవమైన విషయమే. ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ కాదు కదా, జాతీయ పార్టీ. ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా రాజీనామా చేయవచ్చు, ఎవరైనా పార్టీలోకి రావచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఎవరైనా కన్నీళ్లు పెట్టచ్చు, ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఎవరైనా అల్లకల్లోలం సృష్టించవచ్చు, ఎవరైనా భూకంపం చేయవచ్చు. ఏమైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీలనే నడుస్తుంది. ఇక్కడ సీనియర్లకు ఒక పంచాయతీ, జూనియర్లకు ఒక పంచాయతీ, వలసవాద కాంగ్రెస్కి ఒక పంచాయతీ, నిజమైన కాంగ్రెస్కి ఒక పంచాయతీ, పదవిలో ఉన్న వాళ్ళు ఒక పంచాయతీ, పదవిలో లేని వాళ్ళు ఒక పంచాయతీ. ఎట్లా మారిపోయిందంటే డస్ట్బిన్ కంటే అధ్వానంగా ఈ తెలంగాణ రాజకీయాలు మారిపోయినాయి. ఇది వాస్తవమైన విషయం. సో ముఖ్యమంత్రి గారికి సంబంధించి చాలా క్లియర్ కట్గా బీజేపీతో సీఎం రహస్య భేటీలు చేస్తే ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కాదు, ముఖ్యమంత్రి యొక్క వ్యక్తిగత రాజకీయాల కోసం అనేది తెలంగాణ యావత్తు సమాజం కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు తెలంగాణ రాజకీయాలను మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ తెలంగాణ రాజకీయాల పట్ల ప్రతి ఒక్కరు గనక ఆలోచిస్తే, ఇక్కడ రాజకీయ పరిణామాలు గనక మనం చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ప్రజల కోసం కాదు, వ్యక్తి కోసం. మార్పు మార్పు మార్పు, అయ్యా కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చిందా, అన్నా కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చిందా అంటే రాలే అన్నా. వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది, వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో మార్పు వచ్చింది, వాళ్ళ ఆర్థిక వృద్ధిలో మార్పు వచ్చింది, వాళ్ళ ఎదుగుదలలో మార్పు వచ్చింది తప్ప ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల ప్రజల పట్ల ఎక్కడ కూడా మార్పు రాలే. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఎక్కడేసిన గొంగడ అక్కడే మారిపోయింది. ఇప్పుడు కాస్త ఇంకా ఇన్ని రోజులే అంటే పెనం మీద ఉన్నోడు కాక పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. అంతక మించి ఇక్కడ తెలంగాణలో జరిగేది ఇంకా ఏమీ లేదనే విషయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా మీ అందరికీ తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. నాకు చాలా బాధ అనిపించింది.